హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎలెనా లైఫ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? సో ఈరోజు నేను బేబీ కార్న్తో ఇంకొక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో వచ్చానండి. మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా పీసెస్ కట్ చేసుకోండి. కొంచెం పెద్దవే కట్ చేసుకున్నాను, ఎందుకో ఎండ్లో చెప్తాను. సో అవి మిక్సీలోకి తీసుకుని, నేను తీసుకున్నటువంటి 4 బేబీ కార్న్స్కి ఒక మీడియం సైజ్ ఆనియన్ సరిపోతుంది. దాన్ని కొంచెం మనం ఎలాగో మిక్సీలో వేసుకున్నాం కాబట్టి కొంచెం పెద్ద సైజ్ ముక్కలు కట్ చేసుకోండి. దాని తర్వాత 1 or 2 ఎండుమిర్చి సరిపోతుంది టేస్ట్కి తగినట్టుగా. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు, సాల్ట్. నేను యాక్చువల్లీ ఇక్కడ సాల్ట్ వేయడం మర్చిపోయాను, లాస్ట్లో కలిపాను, బట్ మీరు సాల్ట్ వేసుకోండి. అండ్ ఒక 2 to 3 స్పూన్స్ వరకు ధనియాలు, సేమ్ అదే క్వాంటిటీలో గ్రౌండ్ నట్స్, 2 to 3 స్పూన్స్ గ్రౌండ్ నట్స్. అండ్ ఈ మెజర్మెంట్స్కి 2 స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్ అండి, ఇంకేం అవసరం లేదు. రైస్ ఫ్లోర్ కలుపుకొని చాలా తక్కువ వాటర్ వేసుకొని మనము మిక్సీలో వేసుకోవాలి. అయితే మధ్యలో మీకు మరీ పొడిగా అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోండి, కానీ మరీ ఎక్కువ వేయకండి. చూస్తున్నారు కదా మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో బేబీ కార్న్ ఎందుకు పెద్ద ముక్కలు కట్ చేసుకోమన్నాను అంటే, మీకు చిన్న చిన్న ముక్కలు ఉండి మీరు తినేటప్పుడు నోటికి రుచిగా అనిపిస్తుంది. ఎవరికైనా అలా నచ్చదు అనుకుంటే చిన్నవి చేసుకొని పూర్తిగా పేస్ట్ చేసుకోవచ్చు. వీటిని ఎక్కువ వేయకూడదండి, ఘీ కానీ ఆయిల్ కానీ చాలా తక్కువ వేసుకొని మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మూత పెట్టుకుంటే ఆవిరి మీద ఉడుకుతాయి. గుర్తుపెట్టుకోండి, హైలో పెట్టకూడదు, మాడిపోతుంది. స్లిమ్ టు మీడియంలో పెట్టుకోవాలి. ఒక 3 minutes వరకు ఉంచుకుంటే మీకు చాలా బాగా ఉడుకుతాయి. మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా. అప్పుడు రివర్స్లో తిప్పితే సరిపోతుంది. మాది అసలు ఇది ఓల్డ్ పాన్, దోశ రాదు, అలాంటి దాని మీద కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సో చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మా నైబర్స్ ఆల్రెడీ ట్రై చేసి చాలా బాగుందన్నారు, మీరు కూడా ట్రై చేసేయండి, ఓకేనా? సో ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ బీ సేఫ్, బాయ్.